ఇక లక్ష్మి కనిపించట్లేదన్న విషయాన్ని హరికృష్ణ విహారికి చెప్తాడు. వెంటనే విహారి హరికృష్ణ దగ్గరికి వచ్చి ఇక హర్షని వెతకమని చెప్తూ ఉంటాడు. ఇంకెంత వెతికినా దొరకకపోయేసరికి ఆ బ్యాట్‌మ్యాన్ మా అమ్మ కనిపించట్లేదు. నాకు చాలా భయంగా ఉంది అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇద్దాం పదండి అని హర్ష, హరికృష్ణని తీసుకొని విహారి పోలీస్ స్టేషన్‌కి వస్తారు. ఇంకా అప్పుడే శకుంతల రిలీజ్ అయ్యి ఉంటుంది. ఏయ్ శకుంతల, నువ్వు సిరిని ఏం చేసావు? సిరి కనిపించట్లేదు నిన్నటి నుండి అని అంటూ విహారి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఏంటి అది కనిపించకపోతే నేనేం చేస్తాను? అది ఎవరితో వెళ్ళిందో, ఏం పని చేసుకోవడానికి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎవరితోనైనా లేచిపోయింది కావచ్చు అన్నట్టుగా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. శకుంతల అని విహారి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. పదండ్రా వెళ్దాం ఇక్కడ నుంచి అని రౌడీలను తీసుకొని శకుంతల అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి సార్ ప్లీజ్ సార్ మీరు కాసేపు ఆగి రండి. ఈ రోజు కొత్త డీఎస్పీ వస్తున్నారు సార్ ప్లీజ్ సార్ అని అంటూ ఉంటే ఇంకా విహారి అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వెహికల్ వచ్చి ఆగుతుంది. ఇంకా అందులో నుండి ఒక పోలీస్ ఆఫీసర్ దిగి లోపలికి వస్తూ ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ని చూసి విహారి చాలా షాకింగ్గా సంధ్య గారు అని అంటూ ఉంటాడు. విహారి గారు మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటే నేను ఇలా పని మీద వచ్చాను అని అంటే విహారి చెప్తాడు. నేనే ఈరోజు కొత్తగా వస్తున్న పోలీస్ ఆఫీసర్ని అని నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తూ ఉంటాడు. సంధ్య చెప్తుంది. విహారి అంటూ ఉంటాడు. ఏదైనా ప్రాబ్లమా విహారి గారు అని సంధ్య అడగడంతో అవును సంధ్య అని విహారి ఇంకా సిరి కనిపించకపోయే విషయాన్ని మొత్తం చెప్పడంతో అలాగే నిన్న టీంని పెట్టి వెతికిస్తాను మీరు కూడా సెర్చ్ చేస్తూ ఉండండి అని సంధ్య చెప్తుంది. ఇంకా తన డీటెయిల్స్ అన్నీ తీసుకొని సంధ్య వెతకడానికి వెళ్తుంది. ఇంకా విహారి కూడా హరికృష్ణని తీసుకొని కారులో చుట్టూ వెతుకుతూ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్కరిగా అందరూ లక్ష్మి ఉన్న ప్లేస్‌కే వచ్చి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లక్ష్మిని సంధ్య కనిపెడుతుందేమో. సంధ్యకి తెలిసిపోతుంది లక్ష్మి, హరికృష్ణ వాళ్ళ గురించి. మరి విహారికి నిజం ఎప్పుడు తెలుస్తుంది? ఆ సిరి అంటే లక్ష్మి అన్న విషయం విహారికి తెలుస్తుందా? ఏం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.